మ్యూజిక్ డైరెక్టర్ కంటిన్యూ అవ్వాలి అని అందరి ద్వారా సలహా తీసుకొని దెన్ అప్పుడు ధైర్యంగా ఇంకా సాక్ష్యంలో దిగాను యాక్చువల్లీ. ఓకే. ఆ తర్వాత అంటే ఇంకా ఫుల్ గా మీరు చేసిన సాంగ్స్ కి అన్నిటి కలిపి అదేనా? అదే ఫస్ట్ అండి, సాక్ష్యమే. సాక్ష్యం ఫస్ట్. అది ఇంకా ఆ తర్వాత విజేత, అత కనులు కనులు దోచాయంటే ఇంకా అలాగా అలా స్టార్ట్ అయింది. అదే నాకు తెలిసి యానిమల్తో కలిపి ఒక 15 ఫిలిమ్స్ ఎంతో చేశాను అంతే. పర్వాలేదు అదే. కానీ మీకు ఈ 15 సినిమాలకే ఒక అర్జున్ రెడ్డి పడింది, ఒక కబీర్ సింగ్ పడింది. అవునండి. ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా ఇతనే సందీపే కారణం అండి. అదే అంటే కాంబినేషన్ అండి. ఇప్పుడు అందరూ అంటాం సినిమాలో ఒక కాంబినేషన్ ఇదవుతే ఎలా అంటే మీరు ఎలా పడ్డారు అసలు ఆయన దృష్టిలో? నేను యాక్చువల్లీ అర్జున్ రెడ్డికి కీబోర్డ్ ప్లేయర్. అదే అర్జున్ రెడ్డికి ఎలా పడ్డారు అంటున్నా. అదే అర్జున్ రెడ్డికి రతన్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా నేను కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని ఆ ఫిల్మ్కి. సాంగ్స్ రతన్ దగ్గర తను ప్రీవియస్ 2-3 ఫిల్మ్స్కి వర్క్ రతన్ అలాగా చాలా కంపోజర్ చేసేవాడిని 2-3కి. ఎవరు కొంతమంది సడన్గా ఎవరైనా వస్తారు, అదే ఇప్పుడు మీరు చూసిన వర్క్ చూసి పిలిచేవారు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నారు ప్రోగ్రామింగ్ అది ఇది అని అలాగా. సో రతన్ నాకు కంటిన్యూగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు ఆయన దగ్గర చేసేటప్పుడు. అప్పుడు సందీప్ వచ్చానమాట. సందీప్ రావటం, మా కథ చెప్పడం, అప్పుడన్నా నేనే ఉన్నా, ఇద్దరు నేను ప్రోగ్రామ్ ఉన్నా, నా రూమ్లోనే వచ్చే అన్నీ జరిగేది మీటింగ్ ఇవన్నీ. ఆ తర్వాత సాంగ్స్కి వర్క్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సందీప్ గారు నా పక్కన కూర్చున్నారు. అసలు ఇద్దరం కూర్చొని వర్క్ చేసాం. సో ఆయన నేను కూర్చోవాలి అని అంటే సరే అని సందీప్ గారు నేను కూర్చొని చేసాం. ఓకే. సో ఆ తర్వాత అన్నీ అయిపోయింది. మనకి స్క్రీన్లో చూస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ అని ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? తెలియదండి. నాకు ఎవరో ఫోన్ చేసి ఒక ఫ్రెండ్ చెప్పాడు. చెప్తే ఊరుకో ఏంటి ఇది అది అంటే ఇంకా 2-3 చేస్తే అప్పుడు స్క్రీన్ మీద అప్పుడు చూస్తే నిజంగా ఉండి అప్పుడు వెంటనే ఫోన్ చేశా గాబరగా. నాకు టెన్షన్, ఏం బ్రో ఇలా చేశారు అది ఇది అంటే, నువ్వు వర్క్ చేశారా, ఇట్స్ యువర్, నువ్వు కంప్లీట్గా ఇట్స్ మీరు చేసావు కాబట్టి నీకు చెందాలి క్రెడిట్, అందుకని నీకు ఇచ్చాను అది ఇది అని చెప్పారు. బట్ ఓకే సార్, బట్ అది దానివల్ల ప్రాబ్లం ఏదైనా నేను చూసుకుంటా. మళ్ళీ రతన్ ఫీల్ అవుతాడేమో, మళ్ళీ ఆయన ఏదవుతారంటే లేదు, ఇట్స్ మై, నాకు తెలుసు ఏంటి అనేది నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం అది అంటే అప్పుడు అది అలాగా నా పేరు ఇదైందనమాట. అవునా? అప్పుడు మరి రతన్ నిజంగా ఏమన్నా దాన్ని స్పోర్టివ్ గానే తీసుకున్నాడా లేకపోతే? అడిగారు ఏనండి, నాకు తెలియదు బ్రో, నాకే ఇదిగా ఉండింది, అతనికి చెప్పకుండా చేశాడు. అవును అంటే అందరికి షాకే కదా, ఇద్దరికి చెప్పకుండా చేశారు. సో అది షాక్, అది టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఓకేనా మీ ఇద్దరి మధ్య? అదంటే ఏం లేదు, మామూలుగానే మీరు, అది ప్రాబ్లం. ఓకే. సో దాని తర్వాత ఇంకా నా వర్క్ నేను ఇంకా ఇది కంటిన్యూ అవ్వడం, మ్యూజిక్ ఆఫర్స్ రావడం, నేను ఇలాగా కంటిన్యూ అవ్వడం, అలాగా అయిపోయింది. సో ఈ అర్జున్ రెడ్డికి చేసిన వర్క్ చూసి మళ్ళీ కబీర్ సింగ్ కి అవకాశం ఇచ్చారు. కబీర్ సింగ్ చేసినప్పుడు అంటే ఇది ఈ ఒరిజినల్ కి ఏదైతే చేశారో అవునండి అంతేనా, లేకపోతే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ కూడా ఉందా దాంట్లో? కొన్ని చేసాము చిన్నవి, సేమ్ అది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సీన్స్, ఆ వానావామం థీమ్ అదే. ఇది కొన్ని ఎక్స్టెన్షన్స్ కొన్ని చోట్ల వర్క్ చేసాము యాక్చువల్లీ, కొన్ని చేంజెస్, కొన్ని థీమ్స్ కి అక్కడ నేటివిటీ ప్రకారం ఆ ఇంటర్వెల్కి ఆ డోల్ ఫుల్గా. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో వేరే సాంగ్ వాడాం యాక్చువల్లీ, అమరోజ్ పేరోస్ ఒక థీమ్ వాడాం. బట్ హిందీలో వచ్చేసరికి వీ కాంట్ డూ దట్ సాంగ్స్ అని, రైట్స్ ఇష్యూస్ ఉంటాయి. సో వీ క్రియేటెడ్ న్యూ ఇది క్రాక్ చేసాం యాక్చువల్లీ. దానికి అసలు షార్ట్ టైంలో అసలు టైమే లేదు. అది సందీప్ అయితే అప్పుడు చాలా ఒక టెన్షన్, ఒక వేరే ఇదిలో ఉండేవాడు తను, ఒక మదర్కి ఆ ఇదిలోనే పాపం ట్రావెల్ అయ్యేవాడు. ఆ టైంలో నాకు తర్వాతే తెలిసింది నాకు మదర్కి బాగాలేదంటే, చాలా ఫీల్ అయ్యాను అప్పుడు. ఆ ఇదిలోనే పాపం ముంబై తిరిగేవాడు, చెన్నై వచ్చేవాడు, హైదరాబాద్, వారింట్లో చిన్న అబ్బాయి అండి. అలాగే దీనికి కూడా అండి, యానిమల్ కూడా ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు అనేది తెలియదండి. అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నైట్ అండ్ డే వర్క్ చేసేవాడు ఆయన. వెళ్తాడు, ఒక 3 ఎంతో పడుకుని ఇలా ఒక కునికేస్తాను, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు.
మాకు భయం వేసేది బ్రో, ఇలాగ అయితే కష్టం బ్రో, హెల్త్ ఇదే అవుతుంది. లేదు ఇది అంటే ఆడియన్స్కి నేను ప్రామిస్ చేసి మంచి ఇది ఇవ్వాలి, ఫిల్మ్ ఇవ్వాలి, నేను ఇచ్చేయాలని ఆ కమిట్మెంట్తో చాలా కష్టపడ్డా నేను సినిమా కోసం. అవును, అంటే దగ్గర మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. సో అంత నిద్రహారలే. లాస్ట్లో అయితే ఇంకా మేము డిటిఎస్ మిక్సింగ్ థియేటర్లో అయితే అందరికీ పడిపోయాము. అటు ఎనర్జీ అంతా అయిపోయింది. లాస్ట్ కొద్ది బ్యాలెన్స్ ఎండ్ ముందు ఇదైపోయాము. సరే ఆ తర్వాత లేచి చూసేసరికి వాళ్ళ సీట్లో మేము డౌన్. సరే పడుకొని అని చెప్పి తర్వాత కాఫీ అన్ని తెచ్చి లేపి ఇచ్చేసి ఆ తర్వాత ఫినిష్ చేసి నేను హైదరాబాద్ రావడం, సందీప్ గారు ఒక మధ్యాహ్నం రావటం, ఇంటర్వ్యూ మీరు చూసింటే అద్దాలు పెట్టుకొని ఇచ్చారు. ఏంటంటే కళ్ళు అందరికీ అసలు ఇదైపోయింది, వాచిపోయి అంత ఇది. సో అంత కష్టపడ్డాం, దానికి ఫలితం ఇలా చూసేటప్పుడు నిజంగా అంటే కష్టానికి మించిన ఫలితం. ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా, ఎంత పడ్డాము అదంతా కూడా. ఇప్పుడు దాన్ని ఇంటికి కూడా వెళ్ళకుండా, ఫ్యామిలీ చూడకుండా. అంతేనా? అంతే అండి, అంతే. చాలా మీరు కూడా? నేను కూడా. ఇంట్లో వాళ్ళ దగ్గర అక్షంతలు పడేవా? ఖచ్చితంగా. కానీ తిని అంటే ఏమనేటి వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? మీ వర్క్ ఇది ఎంత పేరు వచ్చింది? దే ఆర్ ఆల్సో హ్యాపీ. నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫాదర్. ఎందుకంటే ఆయన ఒక కష్టానికి ఫలితమే కదండి, లైక్ ఆయన ఇన్స్పిరేషనే కదా మేమంతా, లైక్ సో హ్యాపీ. ఆయన కూడా కొడుకు మంచి పేరు వచ్చింది, ప్రయోజకుడు అయ్యారని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. పాపులర్ అవుతున్నాడు, పాపులర్ అయ్యాడు కూడా. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడైతే ఎక్కువ నేను కుర్రోళ్ళతో తిరిగేటన్ని, ఎక్కువ ఇంట్లో ఇదిగా ఉన్నానని, నాకు ఎగ్జామ్ అయిన తర్వాత 10th అయిన తర్వాత నాకు మ్యూజిక్లో తోస్తారు నాన్నగారు. అల్లరి ఇది ఎక్కువ కుర్రోళ్ళతో పాడవుతున్నాడు అని చెప్పి ఇచ్చేసారు. సో అదే నాకు అలాగా. ఓకే, ఆయనే మిమ్మల్ని బలవంతంగా ఒక మార్గంలోకి తీసుకొచ్చి ఇడికి మాట అయినట్లేదు ఇడు అని చెప్పి, ఇలా ఎక్కువ కుర్రోళ్ళతో కొట్లాట్లు ఇది అది అని తిరిగి. అప్పుడు కొంచెం నాన్న మీద కాస్త కోపం ఉండేవాళ్ళేమో కదా. అదే ఈ పాపా సాంగ్ సేమ్ అదొక ఉండేది కదా అలాగే. ఎందుకంటే ఫాదర్ని అయితే నేనైతే చూడడం చాలా తక్కువ అండి ఆ టైంలో. అప్పుడులో ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారో తెలీదు. ఫాదర్ వచ్చేసరికి నిద్రపోతాం, ఎందుకంటే 99 కాల్ షీట్. వాళ్ళ ఫాదర్ వచ్చేలోకి మేము పడుకుని పోతాము. అది రెహమాన్ సార్ వర్క్ చేసేటప్పుడు టోటల్గా ఇంకా నైట్ వర్క్ ఉండేది ఫాదర్కి. ఇంకా నైట్ కూడా చూసే ఇది ఉండదు. సో అంత బిజీ ఫాదర్ అయితే. చాలా ఇది మేము కొన్ని రోజుల పాటు చూసేవాళ్ళే కాదు, నేనని కాదు, మ్యూజిషియన్స్ అప్పుల్లో అందరికి ఈ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. మరి ఇది అదే కదన్నా, తండ్రి కొడుకుల మధ్య రిలేషన్. అదే చేసేటప్పుడు నిజంగా ఎప్పుడైతే ఈ సీన్ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూసేటప్పుడు నేను చెన్నైకి వెళ్ళా, ఒక 4 రోజులు ఫాదర్తోనే గడిపా యాక్చువల్లీ. 3 days నాన్నతోనే ఉండి నా కొడుకు దగ్గర కూడా ఎక్కువ వెళ్ళా యాక్చువల్లీ. ఓకే, సో మిమ్మల్ని ఆ స్క్రిప్ట్ మిమ్మల్ని అంత ఇదిగా చేసింది యాక్చువల్లీ. అంటే నేను కూడా నాన్నతో ఎక్కువ గడపట్లేదు, గడపాలి అని మీరు కూడా అనుకున్నా. రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఏంటంటే మా చిన్నప్పుడు అయితే ఆయన టైం ఉండేది కాదు మా ఫాదర్కి. ఇప్పుడు ఆయన ఫ్రీ అయ్యేటప్పుడు రివర్స్ యాక్చువల్లీ.